హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను గోబీ 65 చేయబోతున్నానండి. అందుకోసం గోబీని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గిన్నె మైదా, ఒక చిన్న గిన్నె కార్న్ఫ్లోర్ అండి. ఈ రెండింటిని సమానంగా కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ పిండిని కలిపేసుకుందామండి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. లిక్విడ్గా, అంత లిక్విడ్గా కాదు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కలరు ఏమీ యాడ్ చేయటం లేదండి నేనైతే. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో గోబీ వేసేసుకోవాలి. గోబీ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా అందులో వేసుకొని, ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావండి, ఇలాగనే వైట్గానే ఉంటాయి, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి. ఇప్పుడు ఇందులోనే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై అవుతాయండి. ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇలా చేసుకొని అది కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లి, పచ్చిమిర్చి బాగా వేసేసుకొని కరివేపాకు కూడా వేసి కలుపుకొని, స్ప్రింగ్ ఆనియన్ వేసానండి నేను, ఆనియన్ వేయట్లేదు. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇప్పుడు 1 స్పూన్ కారం, ఒక అరకప్పు పెరుగు అండి, చిన్న కప్పు, ఒక 2 స్పూన్స్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే టమాటా సాసు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదైతే ఇంతే వేయాలని అయితే ఏం లేదు. ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు అండి, మనం దీంట్లో ఉప్పు యాడ్ చేయలేదు కదా, ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు మన గోబీని వేసేసుకోవాలండి. ఇది కూడా బాగా కలిపేసి, ఇంకా ఫుడ్ కలర్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది బాగా కలిపేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూడండి, మన గోబీ 65 రెడీ అయిపోయిందండి. పైనుంచి కొంచెం స్ప్రింగ్ ఆనియన్, ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా సూపర్గా కూడా ఉంటుంది, జ్యూసీగా. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనం పిల్లలకి స్కూల్ నుంచి రాగానే సరే, లంచ్ బాక్స్లోకి అయినా సరే వేయచ్చు. పైనుంచి స్ప్రింగ్ ఆనియన్. మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.